హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మనం మజాకా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టారింగ్ సందీప్ కిషన్, రితు వర్మ, రావు రమేష్ అండ్ అంశు. డైరెక్టెడ్ బై త్రినాథరావు నక్కిన. ట్రైలర్ చూసిన తర్వాత ఇదొక త్రినాథరావు నక్కిన కామెడీ స్టైల్ ఆఫ్ ఎంటర్టైనింగ్ మూవీ అనిపించింది. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, ఎబో యావరేజ్ అనిపించింది. స్టోరీ వచ్చేసి సందీప్ కిషన్, రావు రమేష్ ఇద్దరు తండ్రి కొడుకులు. ఇద్దరు ఒకటేసారి లవ్లో పడతారు. సందీప్ కిషన్ రితు వర్మని, రావు రమేష్ అంశు గారిని లవ్ చేస్తారు. రితు వర్మ అంశుకి మేనకోడలు అవుతుంది. అసలు వాళ్ళిద్దరు లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, లాజిక్స్ ఏం లేకుండా ఫుల్ కామెడీ సీన్స్తో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటే మూవీ పక్కా హిట్ అనుకున్నా. బట్ సాడ్లీ సెకండ్ హాఫ్ అంతగా బాగాలేదు. ఇంటర్వెల్ అన్ని త్రినాథరావు నక్కిన మూవీస్ లాగే మామకి ఛాలెంజ్ చేసే సీన్తో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో ఫ్యూ సీన్స్ ఇరికించినట్లు అనిపించాయి, అంత న్యాచురల్గా అనిపించదు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్గా అనిపించింది. మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ గారి మధ్య సీన్సే చాలా ఫన్నీ జనరేట్ చేశాయి. ఆ సీన్స్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సందీప్ కిషన్ ఆయనకిచ్చిన క్యారెక్టర్కి 100% న్యాయం చేశాడనే చెప్పాలి. మంచి ఈజ్తో ఆయన క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేశాడు. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా చేశారు. రావు రమేష్ గారి గురించి చెప్పక్కర్లే, ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో జీవించేస్తారు. ఈ మూవీలో కూడా ఆయన పర్ఫార్మెన్స్తో పేకాట ఆడేశారు. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ గారి మధ్య వచ్చే సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. మురళీ శర్మ ఈ మూవీలో డిఫరెంట్ రోల్లో చేసినా చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. రితు వర్మ అండ్ అంశు వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ అండ్ రోల్స్లో బాగానే పర్ఫామ్ చేశారనే చెప్పాలి. మ్యూజిక్ బై లియాన్ జేమ్స్. సొమ్మసిల్లిపోతున్నవే సాంగ్ తప్ప వేరేవి ఏవి పెద్దగా రిజిస్టర్ అవ్వవు. బీజిఎం డీసెంట్గానే ఇచ్చారు సిచ్యువేషన్కి తగ్గట్టు. రైటర్ ప్రశాంత్ కుమార్ బెజవాడ స్టోరీ బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్గా రాసుకున్నా సెకండ్ హాఫ్ అదే పేస్ని కంటిన్యూ చేసుంటే బాగుండేది. హీరో అండ్ రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్స్ బాగా రాసుకున్నారని చెప్పాలి. ఫైనల్లీ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. ఆయన ఎవ్రీ మూవీస్లో కామెడీయే హైలైట్ అవుతుంది. ఈ మూవీలో కూడా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అండ్ లవ్ సీన్స్తో నింపేశారు. మంచి స్టోరీ. సెకండ్ హాఫ్ని ఇంకా బాగా డైరెక్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. యాక్టర్స్ నుంచి మెయిన్ లీడ్స్ నుంచి పర్ఫార్మెన్సెస్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు. మురళీ శర్మ గారి క్యారెక్టర్ బాగా రావడానికి రీజన్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్షనే. ఓవరాల్గా మూవీ యొక్క కామెడీ ఎంటర్టైనర్ విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే సెకండ్ హాఫ్. నో లాజిక్స్, ఓన్లీ కామెడీ నచ్చేవాళ్ళు ఈ మూవీ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.